పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను కొన్ని రోజుల క్రితం రెవరెండ్ పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లెంట్ డేస్ గురించి, తపస్సు కాలములో వివిధ క్రైస్తవులు అనుసరించే ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థన గురించి, వారు ధరించే తెల్లని వస్త్రాల గురించి, వారు నొసటి మీద ధరించే సిలువ బొట్టు గురించి, మరియు వారు జపించే జపమాల గురించి కొన్ని కామెంట్స్ పాస్ చేశారు, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి కథోలికుల యొక్క మనోభావాలని చాలా వరకు హర్ట్ చేసినాయి. మీలో కొంతమంది ఈ వీడియోని చూసి నాకు ఫార్వర్డ్ చేశారు. ఫాదర్ గారండి, ఈ వీడియో చూసినప్పుడు మాకు చాలా బాధ వేసింది. మేము అనుసరించే ట్రెడిషన్స్ కానీ పద్ధతులు కానీ గౌరవించకుండా చులకన చేసి మాట్లాడుతున్నారు, ఇది తప్పు కదా. ఒక క్యాథలిక్ గురువుగా దయచేసి మీరు మీ స్పందనను తెలియపరచండి, లేకపోతే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్టర్ గారిని అనటం కాదు, కానీ వారు చేసిన బోధకి నా యొక్క స్పందనని నేను తెలియపరచబోతున్నాను ప్రియులారా. జస్ట్ బికాస్ యూ హ్యావ్ ఆస్క్డ్, జస్ట్ బికాస్ యూ సెడ్ దట్ యూ విల్ బి స్ట్రెంథన్డ్ ఇన్ యువర్ ఫెయిత్, ఐ am making this small attempt to give my opinion, my perspective, basing on what Reverend Pastor Vijay Prasad Reddy spoke. Now just listen to him, what he says. యేసుప్రభు మాలేశారంట, ఆ 40 రోజులు మాత్రం స్ట్రిక్ట్ ఉంటారంట. యేసుప్రభు మాలేసి ఈ 40 రోజులు మందాగనండి అంటున్నాడు. ఎవరో యేసుప్రభు మాలేశారంట, 40 దినాలు ముందు దాగనన్నాడంట, స్ట్రిక్ట్గా ఉంటాను అని చెప్పాడంట. నెంబర్ 1, 40 days. ఫస్ట్ ప్రశ్న మనం ధ్యానించబోయేది అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా యేసుప్రభులా, ఎక్కడైనా బైబిల్లో యేసుప్రభులా మరియమ్మలా కనపడలేదు. నల్లబొట్టు పెడతాడు, సిలువబొట్టు మసిబొగ్గుతో, మసిబొగ్గుతో పెడతాడు, కాటుతో పెడతాడు, మొత్తం సిలువ బొట్టు పెడుతున్నాడు. మసిబొగ్గుతో పెడుతున్నాడో కాటుకతో పెడుతున్నాడో తెలియదు, మొత్తానికి సిలువ బొట్టు. సో సిలువ బొట్టు ఎందుకు పెడుతున్నారు? నెంబర్ 2 పెడుతున్నాడు. చూసి నాకు వదలెట్టుకున్నాడు. ఇక్కడ కూడా వాక్యం చదివినట్టు కనపడ్డాయి మాలేసుకున్నాడు. వీటి మాలేసుకుని పోసలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది? మొహం మాలేసుకొని పూసలు లెక్క పెట్టుకుంటే ఏమొస్తుంది నీ మొహం, వాక్యం చదవకుండా అన్నారు. ఇవి పాస్టర్ గారి యొక్క కామెంటరీ ఆర్ కామెంట్స్ అబౌట్ 40 days. ముందుగా ప్రియులారా, ఆ పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఎవరో వ్యక్తి దీక్ష చేపట్టి 40 రోజులు స్ట్రిక్ట్గా ఉంటానండి, ముందు కూడా ముట్టుకోనండి అన్నాడు అని చెప్తున్నారు. ప్రియులారా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది మంచిదే కదా. కనీసం ఈ వ్యక్తి ఈ 40 దినాలైనా ముందు తాగకుండా, కనీసం ఈ 40 దినాలైనా మంచి జీవితం జీవించడానికి ఒక మాట పట్టు, ఒక పట్టుదలతో విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకొని క్రీస్తుతో ఐక్యమవటానికి, క్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి కృషి చేస్తున్నాడు కదా. దానికైనా మనం అప్రిషియేట్ చేయాలిగా ప్రియులారా. ఈ 40 దినాలు మనం కనిపెట్టుకున్నవి కాదు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో అనేక గొప్ప వ్యక్తులు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు చేపట్టారు ప్రియులారా. ముఖ్యంగా మీ కొరకు నేను ముందు మోషే ప్రవక్తని, మనం ఆయన జీవితాన్ని గనక మనం పరిశీలన చేస్తే, మోషే ప్రవక్త కూడా 40 పగళ్ళు 40 రాత్రులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టారు. అన్నపానీయాలు ముట్టలేదు, దుఃఖపడ్డారు, పశ్చాత్తాపడ్డారు, దేవునికి దగ్గరయ్యారు. మీ కొరకు నేను వాక్యంలో ఇప్పుడు ఆ మాటలు చదువుతాను ప్రియులారా. నిర్గమాకాండము, బుక్ ఆఫ్ ఎగ్జడస్ చాప్టర్ 34, నిర్గమాకాండము 34వ అధ్యాయము, మీరు 23వ వచనం నుంచి మీరు గనక వాక్యంలో చూసినట్లయితే నేను చదువుతాను. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనము. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయాలు ముట్టుకోలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు రాసెను. ప్రైజ్ ద లార్డ్. మోషే ప్రవక్త 40 పగళ్ళు 40 రాత్రులు
ఉపవాస దీక్షలు చేపట్టాడు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. ప్రియులారా, మీరు వాక్యాన్ని చదువుకుంటూ పోతే టైం ఎక్కువ తీసుకోకుండా నేను 29వ వచనము కూడా మీ కొరకు నేను చదువుతాను. మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యావేతో మాట్లాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ కూడా ప్రియులారా, ఈ యొక్క విశ్వాసి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాస దీక్షలు చేపట్టిన తర్వాత, ఈ యొక్క దీక్ష చేపట్టినప్పుడు, లేకపోతే మరో మాటలో సరే మాల అనే మాట అంటున్నారు, మాల ధరించినప్పుడు లేకపోతే దీక్ష తీసుకున్నప్పుడు ఈ వ్యక్తి ఎంతగానో కృషి చేసి దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు కదా. ఎలా మోషే ముఖము ఎలా ప్రకాశించిందో ఈ వ్యక్తి కూడా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన తర్వాత, సరే ఎటువంటి చెడు అలవాట్లు ఉన్నాయో, వ్యసనాలు ఉన్నాయో అన్నీ పక్కన పెట్టి దేవునితో సాన్నిధ్యాన్ని అనుభవిస్తుంటే, పరిశుద్ధతలో ఎదుగుతుంటే, పాపాన్ని విడిచిపెట్టాలని ప్రయత్నిస్తుంటే, విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్టర్ గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ మంచి జరుగుతుంది కదా. వై డోంట్ యూ సీ గుడ్నెస్ ఇన్ హిమ్ డియర్ రెవరెండ్ పాస్టర్ విజయ్ రెడ్డి గారు? వై డోంట్ యూ సీ ద గుడ్నెస్? దట్ మ్యాన్ సేస్ దట్ 40 days he wants to make efforts, he wants to try to grow in holiness, he wants to grow in grace of God, he wants to come closer to God, he's making an attempt. Why don't you appreciate that attempt? మనందరం బలహీనమే ప్రియులారా. ఏ వ్యక్తి కూడా 100% పవిత్రుడు కాదు. మనం పడుతాం, లెగుస్తూ ఉంటాం. మన అనుదిన జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఆటుపోట్లు ఉంటాయి. దేవుడు ఒక్కడే పవిత్రుడు, మనందరం పాపాత్ములమే. మరి పాపాత్ములమైన మనము క్రీస్తు అనుగ్రహించే శక్తి చేత ఆ యొక్క తపస్సు కాలం ఏమంటారు ప్రియులారా? ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేస్, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ గ్రేస్. అది అనుగ్రహ సమయము. క్రీస్తు ప్రభు వలె చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్తే ఇప్పుడు మోషే ప్రవక్త కఠోరోపవాస దీక్ష చేసిన తర్వాత తన జీవితం మారిపోయింది. గొంగళి పురుగులాగా ఉన్నటువంటి మోషే సీతాకోక చిలుకలాగా ఉన్న మొహం ప్రకాశిస్తుంది, వెలుగులతో నిండిపోయింది. దేవుని యొక్క తేజస్సు మోషే ముఖము మీద ప్రతిబింబిస్తుంది ప్రియులారా. ఇప్పుడు ఈ యొక్క విశ్వాసి 40 రోజులు ఉపవాసం చేస్తే ప్రాబ్లం ఏంటి? బైబిల్లో లేదుగా. బైబిల్లో ఉంది కదా, 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ప్రవక్త ఉపవాసం చేశాడని బైబిల్లో మీ కొరకు చదివే కదా. ఆ మోషేని ఆదర్శంగా చేసుకొని ఆ విశ్వాసి కూడా ఉపవాస దీక్షలు చేపడుతున్నాడు. అతని ఆత్మ దేవునితో ఒకటవుతుంది, ఆధ్యాత్మిక పరిపక్వత చెందుతున్నాడు, పాప జీవితాన్ని వదిలిపెడుతున్నాడు, దేవునికి దగ్గర అవుతున్నాడు. కాబట్టి దీనిలో మంచిని చూడటానికి ప్రయత్నించమని నేను కోరుతూ ఉన్నాను. మోషే ప్రవక్తే కాదు ప్రియులారా, ఏలియా ప్రవక్త వాక్యంలో చూస్తే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము మీ కొరకు నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము చదవవలసిన వాక్యము 8వ వచనం. మీరు ఇంకా యాక్చువల్లీ 4 నుంచి మీరు 8 వరకు చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోకుండా 8వ వచనం నేను చదువుతాను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు తాగి ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరెను. ఏలియా ప్రవక్త దేవదూత ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించి తరువాత 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ప్రయాణమైపోయాడు. అక్కడ ఏ అన్నపానీయాలు ఆయన ముట్టలేదు. ఆయన కూడా ఫాస్టింగ్ చేశాడు. మరి ముఖ్యంగా నూతన నిబంధనలో యేసయ్య ప్రభు, క్రీస్తు ప్రభు, సాక్షాత్తు క్రీస్తు ప్రభు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టారు ప్రియులారా. మీ కొరకు నేను వాక్యంలో చదువుతాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడును. 40 రేయింపవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. ప్రియులారా, 40 రేయింపవళ్ళు ఉపవాసములతో క్రీస్తు ప్రభు గడిపారు. కాబట్టి నేను చెప్పే మొట్టమొదట ప్రశ్నకు జవాబు,
మన పాస్టర్ గారు అంటున్నారుగా 40 పగళ్ళు 40 రోజులు ఉపవాసాలు ఉంటాడంట, స్ట్రిక్ట్గా ఉంటాడంట, ముందు కూడా తాగడంట. అంటే ఆనందించండి పాస్టర్ గారండి, సంతోషపడండి. ఒక ఆత్మ దేవునికి దగ్గర అవుతుంది కనీసం కొన్ని రోజులైనా. అతనిలో ఆశ ఉంది, అతను బలహీనుడేమో, దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు, తన సొంత శక్తిచే ఇవన్నీ అతను వదిలిపెట్టలేడేమో. కానీ ఈ యొక్క తపస్సు కాలములో అదిగో ఒక శపథం చేసి ఒక ప్రామిస్ చేసుకొని, ఒక వాగ్దానం చేసుకొని, దేవా నేను ఈ 40 దినాలు నీ వలే ఉంటాను, నువ్వు ఉపవాసం చేసావుగా తండ్రి, నేను కూడా ఉపవాసం చేస్తాను. ఇదిగో దైవజనుడైనటువంటి మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద ఉపవాసం చేశాడుగా ప్రభువా, నేను కూడా ఉపవాసం చేస్తాను. ఏలియా ప్రవక్త నడిచాడు కదా ప్రభువా 40 పగళ్ళు 40 రాత్రులు, నేను కూడా నీ బాటలో నడుస్తానని ఒక విశ్వాసి దేవుని మీద భారం వేసుకొని దీక్ష చేపడితే దానికి వచ్చిన సమస్య ఏంటి ప్రియులారా? దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దట్ పాస్టర్? ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఏ మ్యాన్ ఈస్ ట్రయింగ్ టు బికమ్ బెటర్. ఏ మ్యాన్ ఈస్ ట్రయింగ్ టు కమ్ అవే ఫ్రమ్ ఆల్ హిజ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఫ్రమ్ ఆల్ హిజ్ అడిక్షన్స్. ఈజ్ ట్రయింగ్ టు కమ్ అవుట్. ప్రియులారా, నేను నా జీవితంలో కూడా ఒక వ్యక్తిని నేను గమనించాను. నేను 2012వ సంవత్సరంలో జగన్నాథపురం అనే ఒక విచారణలో పనిచేసే టైంలో ఒక గ్రామం నుంచి ఒక తాగుబోతు నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, 40 రోజులు ఉపవాసం చేయాలనుకుంటున్నానంటే నేను అతనికి దీక్ష ఇవ్వనన్నాను. బాబు నువ్వు తాగుబోతువి, నాకు నమ్మకం లేదు, నీకు తెల్లబట్టలు వేసుకొని జపమాల జపిస్తూ మళ్ళీ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఎక్కడ పడిపోతే దేవుని నామానికి అది అతని నామాన్ని అవమానపరిచినట్టు ఉంటుంది బాబు, దయచేసి నేను ఇవ్వను అని చెప్పాను ప్రియులారా. కానీ ఆ వ్యక్తి, లేదు ఫాదర్ గారు అండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను దీక్ష చేపట్టాలనుకుంటున్నాను, ఇదిగో ఈ మాల వేసుకోవాలనుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వనండి. 2-3 రోజులు వచ్చి అడగగా నేను సరేనని ప్రార్థన చేసి ఆయన మెడలో జపమాలను ధరింపజేసి ఆ యొక్క దీక్షకి అతన్ని ఆమోదించినప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో సంతోషపడ్డాడు. కానీ విచిత్రం ఏంటంటే ప్రియులారా, నేను అనుకున్నట్లుగా ఆయన మళ్ళా తాగుడికి బానిస అవ్వలేదు. ఆ యొక్క దీక్ష చేపట్టిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ 40 దినాలకి ఆయన పరిమితం అవ్వలా, కానీ తన జీవితాంతం కూడా ఆ 40 రోజులు 40 పగళ్ళు ఆయన పొందిన దేవుని శక్తి, ఆయన పొందిన దేవుని కృప, ఆయన పొందుకున్నటువంటి ఆ రక్షణ తన జీవితం మొత్తం కూడా ముందుకు వెళ్ళటానికి సహాయపడింది. కాబట్టి పాస్టర్ గారండి, మంచిని చూడండి, మీ హృదయముతో చూడండి, మైండ్తో కాదు, హృదయముతో చూడండి. మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి మనకు తెలియదు దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా ముట్టుతాడో, ఎలా తాకుతాడో, ఎలా వారి హృదయాన్ని ఆయన లోబరుచుకుంటాడో మనకు తెలియదు. మీరేమంటున్నారు? 40 రోజులు తాగడంట అంటే తర్వాత తాగుతాడో తాగడో అది మన విషయం కాదు. కానీ కనీసం ఈ 40 రోజులు ఆయన మంచిగా ఉండాలనుకుంటున్నాడు కదా, దానిని చూసి సంతోషిద్దాం. కొంతమంది విద్యార్థులు ప్రతిరోజు చదవరేమో, పరీక్షల ముందు కొంతమంది చదువుతారు. అంత మాత్రాన నువ్వు మిగిలిన రోజులన్నీ చదవలేదు కదా, పరీక్షలప్పుడే ప్రిపేర్ అవుతున్నావు వద్దని అంటామా? సరే, కనీసం ఆ పరీక్షల సమయంలో అయినా ఆ విద్యార్థి చదువుకుంటున్నాడు కదా, తప్పుతాడేమో అనే భయంతో చదువుతున్నాడు కదా, కనీసం ఆ పరీక్షల ప్రిపరేషన్ హాలిడేస్ టైంలోనైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చక్కగా చదువుతున్నాడు కదా, దానిని చూసి సంతోషిద్దాం అని నేను భావిస్తున్నాను. అయితే నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాల్లో ఈ 40 దినాల గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరే, కరెక్ట్గా ఇలా మాలేసుకున్నారు, కరెక్ట్గా తెల్లబట్టలు కూడా ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 40 days, యాజ్ మోసెస్ ప్రేయిడ్ ఆన్ మౌంట్ సైనాయ్, as Elijah prayed, as Jesus fasted and prayed, some people are taking oath and trying to be like Jesus, trying to be like Moses, trying to be like Elijah. Let us welcome that attitude. Let us not discourage people.
And let us not be as a hindrance for those who are aspiring to be close to God. ఇది నేను చెప్పాలనుకున్న మాట. మరి బైబిల్లో మాల అంటే ప్రత్యేకంగా మాల అనేమి ఉండదు. అసలు బైబిల్లో ఉందా అన్న మాటకి ప్రియులారా, బైబిల్ అన్ని విషయాలు ఉండవు. అక్కడ పాస్టర్ గారు ఆ వీడియోలో మైక్ పెట్టుకొని చెప్తున్నారు. బైబిల్లో మైక్ పెట్టుకొని చెప్పమని ఉందా? పాస్టర్ గారు వాచ్ పెట్టుకున్నారు, బైబిల్లో వాచ్ పెట్టుకోమని ఉందా? మనం బ్రష్ చేసుకుంటున్నాం, బైబిల్లో బ్రష్ చేసుకోమని ఉందా? లేకపోతే మనం మంచి షూస్ వేసుకుంటున్నాం, సరే షూ రకరకాల విషయాలు. స్నానం చేస్తున్నాం, ప్రతిరోజు స్నానము చేయవలెను అని బైబిల్లో ఉందా? బైబిల్లో అన్ని విషయాలు ఉండవు. బైబిల్లో రక్షణకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా అన్నీ రాయబడలేదు, కొన్నే రాశారు. అసలు యేసు ప్రభు చేసిన పనులే రాయలేదు, ఇంకా మిగతా విషయాలని రాయటానికి అక్కడ కుదరదు. యోహాను శుభవార్తలో ప్రియులారా, మీ కొరకు ఆ వాక్యం చదువుతాను. లాస్ట్ మాట, యోహాను శుభవార్త 21వ అధ్యాయము, చదవవలసిన వాక్యము 25. యోహాను 21:25. అక్కడ ఏం చదువుతామంటే, యేసు చేసిన పనులు ఇంకను ఎన్నో కలవు, వాణిలో ప్రతిదానిని వివరించి రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది. వాట్ జీసస్ పెర్ఫార్మ్డ్ మిరకల్స్, ఆల్ దీస్ థింగ్స్ వర్ నాట్ రిటర్న్ హియర్, నాట్ రికార్డెడ్ హియర్. ఇవి కొన్ని రాశారు, ముఖ్యాంశాలు రాశారు, అంతే, అన్నీ రాయలేదు. ఇక ప్రతిదానికి బైబిల్లో ఉందా అంటే బైబిల్ అన్ని విషయాలు లేవు. మరి యేసు ప్రభు 20 సంవత్సరాల వయసు అప్పుడు ఏం చేశారు? యేసు ప్రభు 25 సంవత్సరాలు అప్పుడు ఏం చేశారు? మనకు తెలియదు కదా. బాల్యం నుండి డైరెక్ట్గా పబ్లిక్ మినిస్ట్రీకి ఆయన ఏం పరిచర్య చేశారు అక్కడికి వెళ్ళిపోయారు, కానీ చాలా విషయాలు దాంట్లో రాయలేదు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క 40 దినాలు 40 days అనే పద్ధతి నిన్న మొన్న వచ్చింది కాదు, కానీ తరతరాల నుంచి వచ్చిన ఆచారం. మోషే ప్రవక్త పాటించారు, ఏలియా ప్రవక్త పాటించారు, యేసు ప్రభు పాటించారండి. జీసస్ ఫాస్టెడ్ అండ్ ప్రేయిడ్. సో లెట్ us వెల్కమ్ దట్ జెస్చర్. అది ఆహ్వానిద్దామని నేను అంటున్నా. నేనేదో విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్టర్ గారితో నాకేమీ వ్యక్తిగత మిస్అండర్స్టాండింగ్స్ లేవు. ఆ వీడియోని చూసే కూడా చెప్తున్నాను. లెట్ us వెల్కమ్ అంటే పాజిటివ్ని చూడమంటున్నా. ఆ వ్యక్తి బాగుపడతాను అని అంటున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. కనీసం ఆ 40 రోజులన్నా ఆత్మలో ఎదుగుతాడు కదా, కనీసం ఆ 40 రోజులన్నా పరిశుద్ధంగా ఉంటాడు కదా. సరే, మిగిలిన రోజులు కూడా ఉంటాడని పాజిటివ్గా ఉంటాడేమో. నేను ఒక ఉదాహరణ చెప్పాను, నా జీవితంలో నేను చూసిన వ్యక్తి. ఆయన 10వ వంతు ఇస్తున్నాడు దేవుడికి, డబ్బులు కాదు. మన విజయ్ ప్రసాద్ రెడ్డి గారి 10వ వంతు గురించి అద్భుతమైన ప్రసంగం ఒకటి విన్నాను, నాకు నచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ డబ్బు కాదు 10వ వంతు, తన జీవితాన్ని ఇస్తున్నాడు. 365 రోజులు కదా, 365 రోజులు 10వ వంతు, సరే 36 to 40. ఆయన 10వ వంతు తన సంవత్సరంలో 10వ వంతు దేవునికి అర్పిస్తున్నాడు, ఉపవాస దీక్షలు చేపట్టి. సో లెట్ us వెల్కమ్ దట్ అని నేను చెప్తున్నాను. రెండవది పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, సిలువ బొట్టు పెట్టుకుంటున్నారు, అది బూడితో పెట్టుకుంటున్నారో కాటికతో కూడా పెట్టుకుంటున్నారో తెలియదు అంటున్నారు. సిలువ గుర్తు ఈ నొసట మీద అసలు బైబిల్లో ఉందా అని అంటున్నారు. బైబిల్లో నొసట మీద గుర్తు గురించి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. మీ కొరకు ఒక 3 రెఫరెన్స్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే టైం ఎక్కువ అయిపోకుండా ప్రియులారా. ముందుగా యెహెజ్కేలు గ్రంథములో మీ గురించి నేను తీసుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి వాక్యం చదువుతాం మీ కొరకు ప్రియులారా. నీవు యెరూషలేము నగరమంతటా సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకు గాను సంతాపము చెందువారి నొసటిపై గుర్తు పెట్టుము. ఎవరైతే పశ్చాత్తాపపడుతున్నారో, ఎవరైతే దేవుని నుండి క్షమాపణ కోరుతున్నారో అటువంటి వారి నొసటి మీద గుర్తు పెట్టమని యావే ప్రభు చెబుతూ ఉన్నాడు. పశ్చాత్తాపానికి గుర్తుగా ప్రియులారా ఇక్కడ పెట్టే గుర్తుగా ఉంది. అక్కడ మరి చదువుకుంటూ వెళితే, నేను వినుచుండగా ఆయన ఇతర మనుషులతో మీరు ఆయన వెంట నగరములోనికి పోయి ఎల్లరినీ వధింపుడు, అందరినీ చంపమంటున్నారు. అంటే ఎవరో పాపాలు చేసినటువంటి అందరినంటే అందరూ తప్పుగా అర్థం చేసుకోబాకండి, అటువంటి జడ్జిమెంట్ సమయం కాబట్టి
తప్పు చేసిన వారిని మరి వధించమని, ఎవరి మీద జాలి చూపకుడు, ఎవరిని వదిలివేయకుడు, వృద్ధులను, యువకులను, తల్లులను, పిల్లలను కూడా అలా చెబుతూ కానీ నొసటి మీద గురుతున్న వారిని మాత్రం ముట్టుకోకూడదు. ఎవరి నొసటి మీద అయితే సిలువ గుర్తుంటుందో, సరే అక్కడ సిలువ అని చెప్పలేదు, నొసటి మీద గుర్తుంటుందో వారిని మాత్రం ముట్టుకోవద్దు అంటున్నాడు. అంటే ఇక్కడ నొసటి మీద పెట్టినటువంటి ఈ గుర్తు పశ్చాత్తాపానికి గుర్తుంది ప్రియులారా, పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. ఎవరైతే ఈ యొక్క నొసటి మీద ముద్రణ కలిగి ఉంటారో దేవుడు అంటున్నాడు వారిని తాకవద్దు, వారిని నాశనం చేయొద్దు. అంటే మరో మాటలో చెప్పాలంటే వారికి రక్షణ కలుగుతుంది, వారికి దేవుని యొక్క కాపుదల లభిస్తుంది. కాబట్టి ఈ యెహెజ్కేలు గ్రంథంలో నొసటి మీద పశ్చాత్తాపానికి గుర్తుగా నొసటి మీద గుర్తు పెట్టమని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు రెండవ రెఫరెన్స్ కూడా చూద్దాం ప్రియులారా. నూతన నిబంధన నుండి దర్శన గ్రంథము, అంటే కొన్ని బైబిల్లో ప్రకటనల గ్రంథం అంటారు కదా, దర్శన గ్రంథము 7వ అధ్యాయం, దర్శన గ్రంథము 7వ అధ్యాయములో 3వ వచనం మీ కొరకు నేను చదువుతాను ప్రియులారా. మా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయి వరకు భూమిని కానీ సముద్రమును గాని చెట్లు గాని నాశనమనర్పకుడు అని ఆ దేవదూత వారితో పలికెను. తమ నొసళ్లపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడింది. చూసారా, నొసటి మీద ముద్ర పొందిన వారి సంఖ్య. అలా చదువుకుంటా వెళితే ఆ లిస్టు చెప్తున్నారు. తరువాత మీరు 9వ వచనంలో చూస్తే, తదనంతరము నేను అటు చూడగా ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండిరి. వారు సింహాసనముకు గొర్రె పిల్లకు ఎదురుగా నిలిచి వారు తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. వీరు తెల్లని దుస్తులు వేసుకున్నారు, నొసటి మీద ముద్రణ కలిగి ఉన్నారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని క్రైస్తవులు, మరి ముఖ్యంగా రోమన్ కథోలికులు కూడా నొసటి మీద తపస్సు కాలములో సిలువ గుర్తును ధరిస్తారు. పాప పశ్చాత్తాపానికి గుర్తుగా యాజ్ ఎ సైన్ ఆఫ్ రిపెంటెన్స్ ది వేర్ క్రాస్ హియర్. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా, దర్శన గ్రంథంలో చెప్పబడినట్లుగా మా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయి వరకు భూమి కానీ సముద్రము కానీ చెట్లను కానీ నాశనమనర్పకుడు అంటున్నారు. ఈ నొసటి మీద ముద్ర. మరో వచనం కూడా మీ కొరకు చెప్తా ప్రియులారా. దర్శన గ్రంథం అంటే ప్రకటనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా నేను అటు చూడగా సియోను పర్వతముపై నిలిచి ఉన్న ఒక గొర్రె పిల్ల గోచరించెను. ఆయనతో పాటు 144,000 మంది, ఆయనతో పాటు 144,000 మంది ప్రజలు ఉండిరి. వారు నొసళ్లపై ఆయన పేరును, ఆయన తండ్రి పేరును ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి నొసటి మీద ప్రియులారా ఏముందంటే చూసారా, వారి నొసళ్లపై ఆయన పేరు. సరే, ఇక్కడ ఆయన పేరు కాబట్టి ఇక్కడ సిలువ పెడుతున్నాం మనం నొసళ్ళ మీద. కాబట్టి ఈ 3 ఆధారాలు యెహెజ్కేలు గ్రంథంలో గాడ్ మార్క్స్ He is faithful on the forehead to spare them from judgment. Number 2, Revelations chapter 7 verse 3. God's servants are sealed on their foreheads. Number 3, Revelations chapter 14 verse 1. The faithful have God's name on their forehead. కాబట్టి ప్రియులారా, వీటిని ఆధారంగా చేసుకొని, సరే ఆ వ్యక్తి బూడితో పెట్టుకున్నాడా కాటికితో పెట్టుకున్నాడా, ఇట్స్ ఇమ్మెటీరియల్, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అది పెద్ద ఇష్యూ కాదు. బూడితో పెట్టాడా కాటికితో పెట్టాడా, విషయం ఏంటి, సిలువ పెట్టుకుంటున్నాడు. లెట్ us రెస్పెక్ట్ దట్. ఆయన నొసటి మీద ధరించిన సిలువను గౌరవిద్దాం. సిలువ మనందరికి ఇంపార్టెంట్, దాన్ని మనం గౌరవిద్దాం. ఆయన బొగ్గుతో పెట్టుకున్నాడా కాటికితో పెట్టుకున్నాడా, ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. మీకు తెలియని విషయం ఏంటంటే పాస్టర్ గారండి, క్యాథలిక్ సాంప్రదాయం ఏంటంటే ఈ సిలువ బొట్టు కాటికితో పెట్టరు,
బూడిదంటే ఏది పడితే ఆ బూడిదతో కాదు. పామ్ సండే, మట్ల ఆదివారం లేకపోతే మ్రాని కొమ్మల ఆదివారం రోజున యేసుప్రభుని పురవీధుల్లో దావీదు కుమారునికి జై, యూదుల రాజుకే జై అని ప్రజలు నినాదాలు చేస్తారు కదా. అప్పుడు వారి చేతుల్లో కొన్ని మట్టలు పట్టుకొని లేకపోతే కొబ్బరి ఆకులు లేకపోతే ఈత ఆకులు పట్టుకొని జై జై నినాదాలు చేస్తారు కదా. ఆ ఆకులను మాత్రమే గురువు తీర్థము జల్లి ఆశీర్వదించినటువంటి ఆ యొక్క మ్రాని కొమ్మల పండుగ రోజున ఉపయోగించినటువంటి మ్రాని కొమ్మలను ఎండపెట్టి వాటితో నెక్స్ట్ ఇయర్కి బూడిదగా చేసి ఆశీర్వదించి దానిని ప్రజలు వారి నొసట మీద సిలువను ధరిస్తారు. కాబట్టి అది కాటిక కాదు, ఒట్టి బూడిద కాదు. దే ఆర్ బ్లెస్సెడ్ బ్రాంచెస్ అండ్ లీవ్స్ దట్ వర్ యూజ్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ ద ప్రొసెషన్ ఆన్ పామ్ సండే. కాబట్టి ఈ తెల్ల వస్త్రాల గురించి వాక్యంలో ఉంది. నొసటి మీద ముద్రణ అన్నారు, యేసయ్య పేరు, రక్షకుని పేరు అన్నారు, తండ్రి పేరు అన్నారు. అన్నిటికి బదులుగా ఈ సిలువలోనే సమస్తము ఉన్నవి ప్రియులారా. దాన్ని గుర్తుంచుకోండి. నేను అనేది ఏంటంటే ఇలా పాజిటివిటీస్ చూసుకొని ఒకరినొకరు గౌరవించుకోవాలి. కానీ మనం ఒకరినొకరు కించపరుచుకొని ఒకరితో పోట్లాడుకొని క్రీస్తు సంఘాల ఐక్యత మనకు బోధించింది ఏంటంటే ఎక్యుమెనిజం అంటారు. మనం డిఫరెన్సెస్ని గౌరవించుకోవాలి. వాక్యం చెప్పడానికి బోల్డంత వాక్యం ఉంది. ఆ వాక్యం చెప్పండి. వేరే వారిని ఏలెత్తి చూపించి వాళ్ళ సంఘాలను దూషించి ఎందుకు ఇవన్నీ? వాళ్ళ ఆధారాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ మూలాలు వాళ్ళకున్నాయి. వారు ఆధ్యాత్మికంగా ఎదగటానికి వీటిని ఉపయోగించుకుంటున్నారు. మీకు కుదిరితే ఉపయోగించుకోండి, లేకపోతే మౌనంగా ఉండండి. దాని గురించి మీరు ఎందుకు ఇంత హంగామా చేయాలి? అవసరం లేదు. చూడండి, 133వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు? సహోదరులు కలిసిమెలిసి ఉండుట ఎంత రమ్యముగా ఉండునో కదా. 133వ కీర్తన. ఇది ఎక్యుమెనిజం అంటారు ఈ సబ్జెక్ట్ని. అంటే క్రీస్తు సంఘాల ఐక్యత. వాటి గురించి మాట్లాడేటప్పుడు ఈ యొక్క కీర్తనలో 133వ కీర్తన మనం ఎక్కువగా చదవటం అనేది జరుగుతుంది. ఈ యొక్క టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి 133వ కీర్తన 1వ వచనము, సోదరులెల్లరూ కూడి ఐక్యమత్యముతో జీవించుట చాలా మంచిది, చాలా రమ్యమైనది. అది చాలా వి షుడ్ బి యునైటెడ్. లెట్ us not fight among each other. Let us not bring bad name to the glory of God, to God, through our misinterpretations, through our ridiculing each other, fighting with each other, unnecessarily fooling one another. Let us stop this. Let us respect each other. సో కథోలికులకి వారి ఆధారాలు వారికి ఉన్నాయి. ఈ నొసటి మీద సిలువ పట్టు దాని గురించి మనం వ్యంగ్యంగా హాస్యంగా కాటికతో పెడుతున్నాడా బూడితో పెడుతున్నాడా ఇది కాదు. ఇది మనం వి డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దానికి ఆధారాలు అడిగారు, బాగుంది, చూపించాం కదా. యెహెజ్కేలు గ్రంథంలో ముద్రణ గురించి చూపించాం, దర్శన గ్రంథంలో ముద్రణ గురించి చూసాం. రక్షకుని పేరు అన్నారు. రక్షక దేంట్లో రక్షణ? యేసుక్రీస్తు సిలువనందు మనకు రక్షణ లభించింది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. ఈ 33వ కీర్తన చివరికి వెళితే ఈ ఐక్యమత్యంగా ఉన్నప్పుడు మనకు దేవుడు దీవెనలు వసుకుతాడు, మనకు శాశ్వత జీవితం, వి గెట్ ఇటర్నల్ లైఫ్ ఫ్రమ్ గాడ్. ఇది మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సిలువ యొక్క గొప్పతనం ప్రియులారా. సిలువ యొక్క గొప్పతనం ఏంటంటే కొన్ని విషయాలు సిలువ గురించి కూడా ఈ టైంలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సిలువలో మనకి లభించేది ఏంటి? సిలువలో మనకు లభించే విషయాల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. యేసయ్య సిలువలో మనకి ఏమి లభిస్తుంది ప్రియులారా? యేసయ్య సిలువ మనందరికీ రక్షణ ఆయుధం. నేను ఈ యేసయ్య సిలువ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం మీరు ఓపిక పట్టాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఈ సిలువ ఏంటంటే సిలువ ద్వారా రక్షణ ఈజ్ ఎ సైన్ ఆఫ్ సాల్వేషన్ త్రూ ద క్రాస్.
అందుకే సిలువ బొట్టు పెట్టుకుంటున్నాం. ఈ సిలువ బొట్టు ధరించినప్పుడు దాని అర్థం ఏంటంటే ఐ బిలాంగ్ టు క్రైస్ట్, నేను క్రీస్తు సంబంధితుడిని, క్రీస్తుకు సంబంధించిన వాడిని. ఐ లివ్ అండర్ ద పవర్ ఆఫ్ హిస్ క్రాస్, ఆయన సిలువ నీడలో నేను బ్రతుకుతున్నాను, ఆయన సిలువ నీడలో నేను జీవిస్తున్నాను. మూడోది, హిజ్ సాక్రిఫైస్ కవర్స్ మై మైండ్, మై ఐడెంటిటీ అండ్ మై లైఫ్. కాబట్టి రక్షణ అనేది సిలువ ద్వారా లభిస్తుంది అన్నది ధృవీకరించడానికి, 10 మందికి తెలియపరచడానికి ఈ నొసట మీద సిలువ బొట్టును ధరించడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రియులారా, ఈ సిలువ బొట్టు పెట్టుకోవటం అనేది నిన్న మొన్న ప్రారంభించింది కాదు, 2వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. టెర్తులియన్ అనే ఒక రచయిత, క్రైస్తవ రచయిత తన గ్రంథాల్లో లిఖించాడు. ఏమని? Tertullian wrote that Christians regularly made sign of the cross on their foreheads as a daily habit. ఒక మంచి అలవాటు చొప్పున క్రైస్తవులందరూ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఫోర్ హెడ్ మీద సిలువ గుర్తు అనేది ధరించడం అనేది జరుగుతుందని టెర్తులియన్ అనే ఒక క్రైస్తవ బోధకుడు 2వ శతాబ్దంలోనే రచించాడు. ప్రియులారా, ఆయన ఒక ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది, ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే మరి మార్టర్స్ క్రీస్తు కొరకు రక్తాన్ని చిందించినటువంటి హతసాక్షుల యొక్క రక్తమో క్రైస్తవత్వానికి వేరు లాంటిది, క్రైస్తవానికి మూలం లాంటిది, వేరు లాంటిది. వారు రక్తము కార్చారు కాబట్టి వారి యొక్క రక్తమే రూట్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వానికి మొలకలాగా ఉందని టెర్తులియన్ అనే వ్యక్తి అన్నాడు. చివరిగా ప్రియులారా, యాష్ వెన్స్డే విభూతి బుధవారం రోజు కూడా మరి క్యాథలిక్ చర్చిల్లో నొసట మీద సిలువ బొట్టు వేస్తారు. ఏమంటారు? దేని గుర్తు? పశ్చాత్తాపానికి గుర్తు. లేకపోతే మానవుడు మనం ఎక్కువ కాలం ఈ లోకంలో మనం మనం పర్మనెంట్ కాదు. గురువు చెప్తారు, ఓ మానవుడా, నువ్వు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలోకే వెళతావు. సో యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ లైఫ్. అది తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతమైన జీవితం నీది కాదు. దేవుడు ఒక్కడే శాశ్వత జీవి. మన లైఫ్ అంతా టెంపరీ లైఫ్. దాన్ని గుర్తు చేయటానికి కూడా సిలువ గుర్తు వేస్తారు. చివరికి మూడోది ఇంకోటి ఏంటంటే టు టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు తిరగటానికి కూడా సిలువ గుర్తు వేస్తారు ప్రియుల. సో తపస్సు కాలంలో ఈ 3 ముఖ్యమైన పాయింట్స్ గుర్తు చేయటానికి నొసట మీద సిలువ గుర్తు వేస్తారు. మొట్టమొదటిది పశ్చాత్తాపానికి గుర్తు, రెండోది నేను ఇక్కడ శాశ్వతంగా ఉండను, తాత్కాలికంగా ఉంటాను, మట్టిలోకే కలిసిపోతాను అని గుర్తుగా నొసటి మీద విభూతితో సిలువ గుర్తు వేస్తారు. మూడోది ఐఎమ్ టర్నింగ్ టువర్డ్స్ గాడ్, నేను దేవుని వైపు తిరుగుతున్నాను అని చెప్పటానికి ఈ సిలువ గుర్తు నొసటి మీద వేస్తారు. తర్వాత ప్రియులారా, సిలువ అనేది కాపుదలకు గుర్తు, ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. దేవుని యొక్క రక్షణకి, దేవుని యొక్క కాపుదలకి, దుష్ట శక్తుల నుండి, సైతాను తంత్రోపాయాల నుండి మనకు రక్షణ లభించడానికి సిలువ అనేది గుర్తుగా ఉంది. కాబట్టి ఈ సిలువని నొసట మీద ధరించడం అనేది జరుగుతుంది ప్రియులారా. సో ఇన్ని 5 కారణాలు ఉన్నాయి ఇక్కడ, నేను మీ కొరకు చెప్తాను. ఒకటే, నేను క్రీస్తు సంబంధితుడిని, క్రీస్తుకి సంబంధించిన వాడిని చెప్పటానికి. రెండవది, ఈ యొక్క రక్షణ అనేది సిలువ ద్వారే లభిస్తుంది అని తెలియపరచడానికి. మూడవది, టెర్తులియన్ రాశారన్నా కదా, క్రైస్తవులందరూ ఒక అలవాటు చొప్పున ఆనాటి సమాజంలో 2వ శతాబ్దంలోనే నొసటి మీద సిలువ బొట్టును ప్రతిసారి ధరించేవారు, సిలువ గుర్తు వేసుకునేవారు. ఇట్ బికేమ్ ఏ రిమైండర్ ఆఫ్ క్రైస్ట్ వేర్ ఎవర్ దే వెంట్. ఎక్కడికి వెళ్ళినా ఆ సిలువ గుర్తు క్రీస్తుకు సంబంధించిన వారికి గుర్తు చేసేది. తపస్సు కాలంలో ఇదిగో పశ్చాత్తాపానికి, నేను ఇక్కడ శాశ్వత జీవిని కాదు, నేను తాత్కాలికంగా ఉంటాను నేను తెలియపరచడానికి. టు టర్న్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు మరలపడానికి ఈ సిలువను వాడతారు. తర్వాత ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్, దేవుని యొక్క రక్షణకి గుర్తుగా సిలువ అనేది ఉంది ప్రియులారా. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి రోమన్ కథోలికులు మరి ముఖ్యంగా తపస్సు కాలంలో నొసటి మీద సిలువను ధరిస్తారు. దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే వీరు ఈ టాపిక్ వారు ఇప్పుడు ఏంటంటే ప్రియులారా, క్యాథలిక్స్కి ప్రొటెస్టాంట్కి ఒక గొప్ప వ్యత్యాసం ఏంటంటే, ప్రొటెస్టాంట్ చర్చిలో సోలా స్క్రిప్తూరా అంటారు, అంటే బైబుల్ ఎలోన్.
ప్రతిదానికి బైబిల్లో ఉందా అని అంటారు. అది మేము గౌరవించాలి. క్యాథలిక్స్ ఏమంటారు? బైబిల్ ప్లస్ ట్రెడిషన్. ఇది ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన, లేకపోతే నేను ఫాదర్ జోజెఫ్ గారు నేను చెప్పినంత మాత్రం పోయేవి కాదు. ఎన్నో శతాబ్దాల నుంచి వచ్చేవి. వీటిని మనం గౌరవించుకోవాలి. లెట్ us రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ హేటింగ్ ఈచ్ అదర్, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ ఈచ్ అదర్, ఇన్స్టెడ్ ఆఫ్ రెడిక్యులింగ్ ఈచ్ అదర్. వీటి కంటే బదులుగా ఒకరినొకరు గౌరవించుకుందాం. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరో పిచ్చోళ్ళు కాదు. క్యాథలిక్స్ ఆయన అంటున్నాడు, తర్వాత చేతిలో ఏదో జపమాల పెట్టుకుని 53 పూసలు అంట, 2 పూసలు ఇరిగిపోతే 51 ఉంటాయంట, లెక్క పెట్టుకుంటారంటే అది నాకు మూర్ఖత్వంగా కనిపిస్తుంది. బికాస్ ఈ డజంట్ నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హోలీ రోసరీ. ఆయన లౌకికంగా మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక లాజికల్గా మాట్లాడుతున్నారు, బ్రెయిన్తో మాట్లాడుతున్నారు. హార్ట్తో చూస్తే అర్థం మారిపోద్ది. తెలివితేటలు కాదు అక్కడ, దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానం మనకంటే వేరెట్లు ఎక్కువ. మీరు ఓకే, మీ అభిప్రాయాలు మీకుండే, ఐ రెస్పెక్ట్, బట్ డు నాట్ లుక్ డౌన్ అపాన్ అదర్స్. ఆ వ్యక్తి ఏదో 40 రోజులు నేను ముందు మానేస్తానంటే సంతోషపడండి. కనీసం 40 రోజులైనా మానుతున్నావు కదా నాయన, గాడ్ బ్లెస్ యూ. ఇఫ్ పాసిబుల్ సంవత్సరం అంతా కూడా తాగకుండా ఉండటానికి ప్రయత్నించండి అని చెప్పండి. సరే, సిలువ బొట్టు వేసుకుంటున్నాడు, కొంతమంది సిగ్గుపడతారు, సిలువ ధరించడానికి సిగ్గుపడతారు. ఈ వ్యక్తి బహిరంగంగా సిలువ వేసుకుంటున్నాడు కదా, సిగ్గు లేకుండా సిలువ వేసుకుంటున్నాడు కదా, సంతోషపడు. అరే, పబ్లిక్లో బహిరంగంగా ఆయన తన నొసటి మీద సిలువను ధరిస్తుంటే బీ హ్యాపీ. నీకు వీలైతే నువ్వు కూడా వేసుకో, అవసరం లేకపోతే ఓకే, లీవ్ ఇట్. మరి వేసుకున్నావా, సిలువ బొట్టు వేసుకున్న వాళ్ళ గురించి మనం ఎందుకు భయపడాలి, బాధపడాలి? ఆయన ఎక్కడ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు కదా, ఎవరిని దూషించట్లేదు కదా. ఒకవేళ ఆయన సిలువ బొట్టు వేసుకొని పద్ధతిగా ఉండపోతే, బ్యాడ్ క్యారెక్టర్ అయితే అప్పుడు చెప్పండి, మంచిది. ఏమయ్యా సిలువ బొట్టు వేసుకున్నావు, సిలువ వేసుకున్నావు, నొసటి మీద ఏంటి పద్ధతి అని చెప్పండి. దట్ ఈజ్ అప్రిషియేటెడ్. కానీ ఆ సిలువ బొట్టు వేసుకున్న వాళ్ళు మీరెందుకు చులకన చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇంకా తక్కువ చేస్తున్నారు? ఒక పాస్టర్ గారుగా మీరు అది చేయటం సమంజసము కాదు అని నా భావన. వీళ్ళు బైబిల్ చదవరని మీరు ఎలా జనరలైజ్ చేయగలరు? బైబిల్ చదవరు మీరు డోంట్ జనరలైజ్. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వ్యక్తి నుంచి వ్యక్తికి తేడాలు ఉంటాయి. అందరిని జనరలైజ్ చేయకూడదండి పాస్టర్ గారు. చదివే వాళ్ళు ఉంటారు, చదవలో. అసలు ఈ దీక్షలు చేసుకున్న వాళ్ళందరూ బైబిల్ చదవరు. ఎవరు చెప్పారు? కథోలిక సాంప్రదాయంలో ఈ 40 దినాలు కూడా ప్రతి ఇంటి గృహ కూడికలు ఉంటాయి, కుటుంబ ప్రార్థన జరుగుతాయి, బోధకులను పిలిపిస్తారు. ఈ 40 దినాలు కూడా వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం బోలంత వింటారు. ఆల్ నైట్ ప్రేయర్స్ జరుగుతాయి. అనేక మంది బోధకులు, గురువులు వచ్చి వాక్యాన్ని బోధిస్తారు. ఈ తపస్సు కాలంలో కూడా ఈ ఫ్యామిలీ కంటే కూడా ఎక్కువ వీళ్ళందరూ ప్రార్థనలోనే ఎక్కువ గడుపుతారు. మీరు అంటున్న తెల్లవారు లేస్తే చన్నీళ్ళతో స్నానం చేస్తారు, మంచిదే కదా. వేకువజామునే యేసయ్య కూడా నిద్రలేచి ప్రార్థన చేశారు కదా, తప్పే ఉంది. మీరు అంటున్నారు తర్వాత వారికి మంచి జరిగితే పర్వాలేదు, మంచి జరుగుతుందనే కదా చేసేది. దే ఆర్ గ్రోయింగ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, దే ఆర్ బీయింగ్ స్ట్రెంథన్డ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. దట్స్ వై దే ఆర్ డూయింగ్. లెట్ us అప్రిషియేట్, లెట్ us అక్నాలెడ్జ్ ఇట్, ఆర్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదండి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని చేయమని. చేసేవాళ్ళని చూసి మీరు బాధపడవద్దు. వారి పరిశుద్ధ గ్రంథం లేకపోతే వారి ట్రెడిషన్ వారికి నేర్పించింది. వారికి సరిపడా మూలాలు ఉన్నాయి, సరిపడా ఆధారాలు ఉన్నాయి. వారి మనస్సాక్షి వారిని చేయమనే చెబుతుంది. వారు ఆధ్యాత్మిక మేలును పొందుతున్నారు. మీకు అది ఆ మేలు మీరు పొందలేదు. ఈ విధంగా మీరు వేరే విధంగా మేలు పొందారు. ప్రైజ్ ద లార్డ్. మీరు వాక్యం చెప్తున్నారు, ప్రైజ్ ద లార్డ్. మీరు దేవుని వాక్య సువార్తను ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రైజ్ ద లార్డ్. ఆ రూట్లో మీరు వెళ్తున్నారు. వేరే వాళ్ళు వేరే రూట్లో వెళ్ళి దేవుని యొక్క మేలులు పొందుకుంటున్నారు. యూ డోంట్ వరీ, యూ డోంట్ డిస్టర్బ్ దెమ్, యూ డోంట్ రెడిక్యూల్ దెమ్, యూ డోంట్ ఫూల్ దెమ్, యూ డోంట్ ట్రై టు పుట్ దెమ్ డౌన్, యూ డోంట్ లుక్ దెమ్ డౌన్. చిన్న చూపు చూడొద్దు వాళ్ళని.
వాళ్ళని గౌరవించండి. ఇది అప్పుడే మనం ఐక్యంగా ఉంటాం. లేకపోతే మనం పోట్లాడుకొని మనం ఆర్గ్యుమెంట్లు చేసుకొని ఇట్లా అట్లా అనుకొని వేరే వాళ్ళ దగ్గర చులకన అవటం తప్ప వేరేది ఏమి ఉండదు ప్రియులారా. వాక్యం ఈ 40 దినాల్లోనే ఇంకెక్కువ వాక్యం చదువుతారు. ఈ 40 దినాల్లోనే ఇంకెక్కువ వాక్యం వింటారు. మీరు ఎప్పుడైనా ఏదైనా క్రైస్తవ సంఘంలోకి వెళ్ళి చూడండి, మరి ముఖ్యంగా రోమన్ కథోలికులు ఈ ఉపవాస దినాల్లో ఎంత దీక్షగా ఉంటారు, ఎంత వాక్యం వింటారు, ఎంత ప్రార్థనలో ఉంటారు, ఎంత ఎదుగుతారు. 10వ వంతు ఇస్తున్నారు. మీ వాక్యమే కదా 10వ వంతు. డబ్బులు లేకపోతే మన యువపైన మంచి ప్రసంగం చేశారు, హ్యాట్స్ ఆఫ్, వెరీ గుడ్ పాస్టర్ గారు. 10వ వంతు డబ్బుల్లోనే కాదు, మన జీవితం 365 రోజుల్లో 10వ వంతు నా జీవితం దేవుడికి అంకితం చేస్తున్నాను. ఒక వ్యక్తి, ఒక తాగుబోతు వచ్చి ప్రశంసించండి, అభినందించండి. మీ సంఘంలో కూడా ఎవరైనా క్రీస్తు ప్రభులా ఉపవాసం చేయాలంటే వెల్కమ్ చేయనండి, మంచిదే. దేవుళ్ళు ఎదిగితే తప్పేముంది. తర్వాత అంటున్నారు ఏదో కళ్ళు మూసుకొని లెక్క పెట్టుకుంటే ఏం ఉపయోగం, కళ్ళు మూసుకొని పూసలు లెక్క పెట్టుకోవడం ఈజ్ వెరీ బ్యాడ్ వే ఆఫ్ టెల్లింగ్ దట్ వన్. బికాస్ మీకు తెలియదు అక్కడ పూసలు లెక్క పెట్టడం కాదు, అదొక ధ్యానం. మీరన్న మాట ఇంకోసారి నేను అక్కడ చూపిస్తున్నాను. అసలు చూడండి, అసలు ఎంత 40 రోజులు మందాగనండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ బైబిల్లో వేసుకోవాలా మరియమ్మాల కప్పలేదు. నల్లబొట్టు పెడతాడు, సిలుగుబొట్టు మసిబొక్కుతో. మసిబొక్కుతో పెడతాడు, కాటుతో పెడతాడు, మధ్యలో పెడతాడు. అక్కడ కూడా వాక్యం చదివినట్టు కనబట్టి వాక్యం చదవాలి. మాలేసుకుని పోసదండలు లెక్కించుకుంటే ఏమవుతుంది నీ మొహం అన్నారు. ఏది మాలేసుకొని పూసలు లెక్క పెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం అంటే, మీరు దాంట్లో అంతరార్థం మీకు తెలియలా. సరే, మీకు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు, కానీ మీ ఆ సబ్జెక్ట్ మీద, అది ఏరియా మీది కాదు కాబట్టి మీకు తెలియదని నేను భావిస్తున్నాను. ఆ రోజరీ జపమాల గురించి మీకు ఐడియా లేదు. అక్కడ పూసలు తర్వాత మీరు లోపలికి ఆయన చెప్పిన వీడియో చూసుకుంటూ వెళ్తే 53 పూసలు 2 పూసలు తెగిపోతే 51 ఉంటాయి. ఏంటిది లౌకికంగా మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ. ఆ రెస్పెక్ట్, ఈ జపమాలని ఆర్సిఎం వారు గౌరవిస్తారు. ఇక్కడ సిలువ ఉంది, 53 పూసలు. ఈ 53 పూసలు అంటే ఈ లెక్క పెట్టుకోవటం కాదు పాస్టర్ గారు, లెక్క పెట్టుకోవటం కాదు. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డీప్ రిఫ్లెక్షన్ విద్ ఇన్ రోజరీ. జపమాలు చెప్పేటప్పుడు మొట్టమొదటి ఏం చేస్తాం తెలుసా? టు మెడిటేట్ ఆన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసయ్య జీవితాన్ని జపమాలు చెప్పిస్తూ ధ్యానిస్తాం. మొదటి గుర్తు, రెండవ గుర్తు, మూడవ గుర్తు, నాలుగవ గుర్తు, ఐదవ గుర్తు. ఫస్ట్ సంతోష దేవరహస్యాలు, జాయ్ఫుల్ మిస్టరీస్ అంటారు. గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వెళ్ళటం, ఎలిజబెత్ అమ్మను సందర్శించటం, తర్వాత ఆ యొక్క యేసు ప్రభు పుడతారని శుభ సందేశం ఇవ్వటం, దేవాలయంలో కానుకగా సమర్పించటం, లేకపోతే తప్పిపోయిన బాలయేసుని మళ్ళీ తిరిగి కనుక్కోవటం, అవి సంతోష దేవరహస్యాలు. తర్వాత దుఃఖ దేవరహస్యాలు అని గెత్సెమనే తోటలో చెమట రక్తము చెమటలాగా రావటం, ఆయన ప్రభువుని కొరడాలతో కట్టడం, ముళ్ళ కిరీటం పెట్టడం, సిలువకు అంటగొట్టడం, సిలువను మోయటం, మరణించటం, ఇవేమో దుఃఖ దేవరహస్యాలు. తర్వాత మహిమ దేవరహస్యాలు, ప్రభు పునరుత్థానం అవ్వటం, మోక్షారోహణం గావించటం, శిష్యులకు కనిపించటం, పవిత్రాత్మను పంపటం, తర్వాత మరియ తల్లిని కూడా ఆమెను మోక్షంలోకి తీసుకుని వెళ్ళటం, వీటన్నిటినీ ధ్యానం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, పురాతన కాల ఆదిమ క్రైస్తవులు వాళ్ళు అందరూ చదువుకోలేదు కాబట్టి ఈ 150 కీర్తనలకు బదులుగా వారు జపమాలను జపించేవారు. చదువు రాని వారు చదవలేరు కాబట్టి జపమాలను జపిస్తూ, ఆ జపమాల కూడా పరిశుద్ధ గ్రంథము నుండే గ్రహించబడింది కాబట్టి జపమాలను చెబుతూ ఉంటారు. సో ఫస్ట్ పాయింట్, జపమాలను ఎందుకు జపిస్తారంటే క్రీస్తు యొక్క జీవితాన్ని, ప్రభు యొక్క పుట్టుకను, వారి యొక్క పరిచర్యను, వారి యొక్క మరణ పునరుత్థానములను ధ్యానము చేయుటకు. సో రోజరీ ఈజ్ నథింగ్ బట్ ఏ మెడిటేషన్ ఆన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య యొక్క జీవితం మీద ఇది ఒక ధ్యానం.
రెండోది ప్రియులారా, ఎందుకు జపమాలు చెప్తున్నారంటే, రోమన్ క్యాథలిక్స్ డూ బిలీవ్ దట్ మేరీ హెల్ప్స్ అస్, మేరీ సపోర్ట్స్ అస్. మరియ తల్లి మాకు సహాయపడుతుంది, క్రీస్తు చెంతకు తీసుకుని వెళుతుంది. ఒక పాస్టర్ గారు సంఘానికి ఎలా సహాయపడతారో, ఒక గురువు సంఘానికి ఎలా సహాయపడతారో, మంచి స్నేహితులు మరి ఎలా ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన సపోర్ట్ ఇస్తారో, రోమన్ క్యాథలిక్స్ ఏం బిలీవ్ చేస్తారంటే మరియ తల్లి వారికి సహాయపడుతుందని నమ్ముతున్నారు. అందుకనే వారు జపమాలను జపిస్తున్నారు. మూడవది, జపమాల ఏంటిది? ఇట్స్ ఎ బిబ్లికల్ ప్రేయర్. జపమాల అనేది పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రహించబడిన ప్రార్థన. ఎలాగండి అంటారు, అక్కడ ఉంటుంది కదా, హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్. అది ఎక్కడ నుంచి తీసుకున్నారు మాట? లోకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన ప్రభువు మీతో ఉన్నారు అన్న మాట ఎక్కడ నుండి గ్రహించబడినది? లోకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం. తర్వాత బ్లెస్డ్ ఆర్ యు అమంగ్ విమెన్, స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆ మాటలు ఎక్కడ నుండి? లోకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనం. తర్వాత కానాపల్లిలో జరిగిన అద్భుతం గురించి, అమ్మ మా కొరకు కూడా ప్రార్థన చేయము అంటాం. తర్వాత పరలోక ప్రార్థన ఎక్కడి నుంచి గ్రహించబడింది? మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు చూసినట్లయితే పరలోక ప్రార్థన. తర్వాత లూకా శుభవార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ చూస్తే ఇవన్నిటిని దేంట్లో ఇవే జపమాల. అసలు పాస్టర్ గారికి కనీసం పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే ముందు అసలు ఏంటి ఆ జపమాల అని మీరు గమనించాలిగా పాస్టర్ గారండి. వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్, అట్లీస్ట్ హ్యావ్ సమ్ ఐడియా. జపమాల అంటే పూసలు లెక్క పెట్టుకోవడం కాదు. యు ఆర్ టాకింగ్ లైక్ అన్ ఇల్లిటరేట్ మ్యాన్. లేకపోతే చదువురానోళ్ళు, లేకపోతే అఫ్కోర్స్ చదవని వాళ్ళ కంటే చదివిన వాళ్ళకంటే వేరే వాళ్ళే బెటర్ అన్నారు. అంటే చదువు రాని వాళ్ళే బెటర్. కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. మనకు తెలివితేటలు ఉంటాయేమో, చదువుకుంటే తెలివితేటలు ఉంటాయేమో, కానీ కొంత చదువు రాపోయినా దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఇక్కడ మీరు ఇట్లా సింపుల్గా 53 పూసల్లో 2 పూసలు తెగిపోతే 51 ఉంటే లెక్క పెట్టుకోవటం కాదు. రిఫ్లెక్టింగ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ ఎ బిబ్లికల్ ప్రేయర్. తర్వాత వీఆర్ సీకింగ్ ద ఇంటర్సెషన్ సపోర్ట్ ఆఫ్ మేరీ టు రీచ్ గాడ్. తర్వాత ప్రియులారా, జపమాలను ఈ యొక్క రిపిటేటివ్ ప్రేయర్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి టెన్షన్ తగ్గుతుంది. మనలో వి లిసన్ టు గాడ్, వి ఎంటర్ ఇన్ టు డీప్ ప్రేయర్ అండ్ వి ఫైండ్ హీలింగ్ అండ్ పీస్. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుసుద్ది, జపమాల జపించిన వాళ్ళకి తెలుసుద్ది దాంట్లో ఉన్న శక్తి, దాంట్లో ఉన్న పవర్. ఇప్పుడు ఒక కాఫీ తాగని వ్యక్తి వచ్చి కాఫీ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాడు? బహుశా చెబితే టీ లాగా ఉంటుంది అని అంటాడేమో, కానీ కాఫీ ఎలా ఉంటుందో చెప్పలేడు. ఆ కాఫీ ఎలా ఉందో రుచి తెలుసుకోవాలంటే మనం తాగితేనే అర్థమైంది. ఆ జపమాలలో ఉన్న లోతు దాన్ని చెప్పే వరకు అర్థమైంది. పాద్రే పియో గారు ఏమన్నారంటే, జపమాల అనేది సైతాను మీద ఒక ఆయుధం లాంటిది అన్నాడు. ఇట్స్ ఎ వెపన్ ఎగెయిన్స్ట్ డెవిల్. సైతాను మీద ఒక ఆయుధం ఏంటంటే జపమాల. ఇది పదే జపించటం వల్ల అనేక మానసిక రోగాలు తొలగిపోతాయి. మనం ప్రార్థనలో ఇంకా డీప్గా వెళతాం, మనలో స్వస్థతను పొందుకుంటాం. మనలో ఉన్న యాంగ్జైటీ, టెన్షన్, డిప్రెషన్స్ అన్నీ కూడా రోజరీ చెప్పడం వల్ల పోతాయి. తర్వాత ప్రియులారా, ఇట్స్ ఏ పవర్ఫుల్ ఇంటర్సెషన్ ప్రేయర్. చాలా శక్తివంతమైన ప్రార్థన ఇది. ఇదిగో హృదయ శుద్ధి కొరకు, పశ్చాత్తాపం కొరకు, మారు మనసు పొందటానికి, శోధనలు జయించడానికి ఈ జపమాల అనేది ఉపయోగపడుతుంది. యేసు ప్రభు కూడా ఈ యొక్క రిపిటేటివ్ ప్రేయర్స్ చెప్పమన్నారు. ఏమన్నారు ప్రభు? కీప్ ఆస్కింగ్,
కీప్ సీకింగ్, కీప్ నాకింగ్. కాబట్టి ప్రియులారా, ఈ జపమాల అనేది మన విజయ్ ప్రసాద్ రెడ్డి పాస్టర్ గారు చెప్పినట్టు ఈ పూసలు లెక్క పెట్టుకోవటం కాదండి. తప్పు, దయచేసి అలా అనొద్దు రెవరెండ్ పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. మీకు తెలియకపోతే మౌనం వహించండి. డోంట్ పాస్ అన్డ్యూ స్టేట్మెంట్స్. జపమాల అనేది క్రీస్తు యొక్క పాటుల చరిత్రను స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ట్రెడిషన్. లెట్ us రెస్పెక్ట్ ద ట్రెడిషన్. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు కదా జపమాల చెప్పమని. అట్ ద సేమ్ టైం జపమాల చెప్పేవారిని మీరు కించపరచొద్దు. ఇట్స్ నాట్ గుడ్ మేనర్స్. ఏదో కళ్ళు మూసుకొని పూసలు లేకపోతే ఏమొస్తుందో నీ మొహం అంటున్నారు. చాలా తప్పు. దయచేసి అది సరి చేసుకోండి. మోషే ప్రవక్త అంత గొప్పవాడైనా వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఫినిషింగ్ టచ్, తన జీవితంలో ఫినిషింగ్ టచ్ సరిగ్గా బాగాలేదు. సో వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయాడు. మీరు చాలా మంచి వ్యక్తి. ఈ యొక్క అనవసరమైన విషయాల్లో తలదూర్చి వేరే వారిని కించపరిచి వేరే వారి యొక్క మనోభావాలను అనవసరంగా టచ్, అది చెప్పకుండా మీరు వాక్యం చెప్పలేరా పాస్టర్ గారు? రెవరెండ్ పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి, కాంట్ యూ నాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ without ridiculing other traditions? Please don't think you know better than them. They have their own version. They have their own perspective. They have their own way of looking at the things. Nobody is forcing you to follow them. At the same time, you don't have right to discourage them, or you don't have any right to put them down through your words. కాబట్టి ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఇదే వీడియోలో ఒక కామెంట్ చేశాడు ప్రియులారా. ఆ కామెంట్ మీ కొరకు నేను చదవాలనుకుంటున్నాను. చాలా చాలా మంచిగా వారు చాలా కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఏమంటున్నారంటే ఆయన, చదువుతాను చూడండి. పాస్టర్ గారు, మీరు ఫస్ట్ ఇక్కడ మాట్లాడటానికి ముందు ఈ దీక్ష గురించి ఆర్సిఎం చర్చ్ ఫాదర్ని అడగవలసింది. చాలా మంచి మాట చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పాస్టర్ గారికి దీని గురించి తెలియదు అంటే ఈ యొక్క ట్రెడిషన్ గురించి ఆయనకి తెలియదు కాబట్టి ఇక కామెంట్లో ఒక వ్యక్తి రాస్తున్నాడు, పాస్టర్ గారు మీరు ఫస్ట్ ఇక్కడ మాట్లాడటానికి ముందు ఈ దీక్ష గురించి ఆర్సిఎం ఫాదర్స్ని అడగవలసింది. వెరీ గుడ్. 40 రోజుల ఉపవాస ప్రార్థన దీక్ష అనేది అనేక మంది జీవితాలను మార్చింది. ప్రైజ్ ద లార్డ్. ఇది అక్షరాల కరెక్ట్. నేను ఒక ఉదాహరణ చెప్పా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అనేక మంది జీవితాలను మార్చింది అని ఈ వ్యక్తి రాస్తున్నాడు. తర్వాత చెప్తున్నా చూడండి, జపమాల ద్వారా యేసుక్రీస్తు జీవితాన్ని దశలుగా ధ్యానం చేస్తూ ఉంటారు. కరెక్ట్. పునీత మదర్ తెరీసా గారు జపమాలను జపించారు. పునీత డాన్ బోస్కో గారు, సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా గారు, ఇంకా ఎన్నో కోట్ల మంది జపమాలను జపిస్తున్నారు. పూసలు లెక్క పెట్టుకోవటం కాదు, యేసు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవుడే మాట్లాడిస్తున్నాడని ఈ వ్యక్తి చేత నేను ఫీల్ అవుతున్నా ప్రియులారా. ఎంత క్లియర్. పూసలు లెక్క పెట్టుకోవటం కాదు, యేసు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేకాని మీరు ఈ విషయం గురించి తెలియక అజ్ఞానులై ఇతరులను అజ్ఞానులంటే ఎలా అండి అని ఆ వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. జపమాల గురించి మీకు గూగుల్లో కూడా తెలుసుకోవచ్చు. కరెక్టే. పబ్లిక్లో మాట్లాడటానికి ముందు ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయండి. ఇలా మాట్లాడవచ్చా లేదా అని దేవుణ్ణి అడగండి. మీ వ్యూస్ కోసం ఇతరులను కించపరచకండి. ఈవెన్ గాడ్ డస్ నాట్ లైక్ ద వే యూ మ్యానిపులేట్ ద పీపుల్. సరే, ఈయన అభిప్రాయం ఈయన రాశాడు కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు ఈయనతో ఏకీభవిస్తున్నాను. సో రెవరెండ్ పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆఫ్టర్ లిసనింగ్ టు యువర్ వీడియో, టు యువర్ ఆడియో అండ్ వీడియో, మై ఒపీనియన్ ఈస్ ఈ 40 దినాల ఉపవాసాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సరే, డైరెక్ట్గా మాల వేసుకోవటం అని లేదు, కానీ
ఈ 40 దినాలు ఉపవాస దీక్షలు చేపట్టి ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళటం గురించి బైబిల్లో ఉందని చెప్పే కదా. మోషే ప్రవక్త ఎలా తన ముఖం తలతలా మెరిసింది, ఏం రాసుకోపోయినా మొహానికి, ఆధ్యాత్మికంలో ఎదిగాడు మోషే ప్రవక్త. నెంబర్ 2, ఏలియా ప్రవక్త వలె, యేసయ్య వలె 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసాలు చేసి సైతాను జయించి ఆధ్యాత్మికలో ఎదుగుదల, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడింది. ఇంగ్లీష్లో చాలా చెప్పారు ఈ యొక్క తపస్సు కాలం గురించి. 4 ముఖ్యమైన విషయాలు చెప్పారు ఇంగ్లీష్ భాషలో. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అన్నారు, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ పార్టిసిపేషన్, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రొక్లమేషన్. అంటే ఇట్స్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ప్రిపేర్ అవుతాం, మనం ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో ఈ తపస్సు కాలంలో రాబోయే ఈస్టర్ పండగ కోసం మనలో మనం సిద్ధపరచుకుంటున్నాం, ప్రిపేర్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం. నెంబర్ 2, ప్యూరిఫికేషన్, శుద్ధి చేసుకుంటున్నాం, మనలో ఉన్న తప్పులను తొలగించుకుంటున్నాం, చెడు హ్యాబిట్లను తొలగించుకుంటున్నాం, అడిక్షన్స్ ఏమంటే అన్నీ వదిలేస్తున్నాం. యేసయ్య సహాయంతో మనం పరిశుద్ధపరచుకుంటున్నాం, శుద్ధి చేసుకుంటున్నాం. 3వది, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ పార్టిసిపేషన్. దేంట్లో పార్టిసిపేషన్ పాల్గొంటున్నాం, దేంట్లో పాల్గొన్నాం? క్రీస్తు శ్రమలలో పాల్గొంటున్నాం, సిలువ మార్గాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ యొక్క 14 స్టేషన్స్ ఆఫ్ ద క్రాస్ని నిరంతరం జపించడం వల్ల యేసయ్య యొక్క ప్యాషన్, ఆయన పొందిన శ్రమ, ఆయన పొందినటువంటి ఆ శ్రమల్లో మనం కూడా పాల్గొంటున్నాం. నెంబర్ 4, ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రొక్లమేషన్. దేవుని యొక్క రక్షణ చరిత్రని 10 మందికి మనం ప్రొక్లైమ్ చేస్తున్నాం. కాబట్టి పాస్టర్ గారు దయచేసి దీంట్లో ఉన్న మంచితనాన్ని గుర్తించండి, దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పాజిటివిటీని గుర్తించండి. మనం ఏం నేర్చుకోవాలంటే మనం దూషించుకోవటం కాదు, మనం నెగిటివ్గా చెప్పుకోవటం కాదు, మనం ఫూల్ చేసుకోవటం కాదు. బ్రదర్స్, ఇట్స్ ఆల్వేస్ గుడ్ వెన్ బ్రదర్స్ ఆర్ యునైటెడ్. వీఆర్ ఆల్ బ్రదర్స్. జీసస్ ఇస్ అవర్ మాస్టర్. కాబట్టి ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళటానికి అనేక మార్గాలలో, కొన్ని మార్గాలు కొందరు ఒకలాగా పాటిస్తున్నారు, కొందరు మరొక విధంగా పాటిస్తున్నారు. కాబట్టి మనలో మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. లెట్ us రెస్పెక్ట్ ద డిఫరెన్సెస్, లెట్ us నాట్ మేక్ కాంట్రవర్సీస్, రాదర్ ట్రై టు సీ గుడ్నెస్. అసలు వాళ్ళు ఎందుకు అది చేస్తున్నారు అన్నది ఆలోచన చేయటం కొరకు ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మీ పరిచర్యను దీవించునుగాక. దేవుని యొక్క చేతిలో మీరు ఇంకెక్కువ బలంగా వాడబడాలని నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియులారా, కృపగల దేవా, దయగల తండ్రి, తపస్సు కాలం మా అందరికీ ఒక అనుగ్రహ కాలంగా దయచేసి, ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రేస్ టు ప్రిపేర్ ourselves, to purify ourselves, to participate in our struggles, in our passion, and to proclaim your glory. ఓ ప్రభువా, అనేక మంది బిడ్డలు ఈ తపస్సు కాలంలో మీ చెంతకు రావాలని ఆశపడుతూ ఉంటారు. వాళ్ళందరిని ఆశీర్వదించు ప్రభువా, వారి యొక్క ప్రయత్నాలను ఆశీర్వదించండి. జపమాలలో కూడా ప్రభువా అనేక విషయాలు తెలుసుకున్నాం. నీ యొక్క పాటుల చరిత్రను మేము స్మరించుకుంటున్నాం. జపమాలంటే పూసలు లెక్క పెట్టడం కాదు తండ్రి, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క పుట్టుక నుంచి మరణించేంత వరకు, మోక్షారోహణము చెందినంత, మోక్షములోకి వెళ్ళినంత వరకు, తర్వాత కూడా ఈ యొక్క వెలుగు దేవ రహస్యాలు కూడా మీరు చేసిన ప్రతి పనిని మేము స్మరించుకుంటున్నాం జపమాల ద్వారా. తెలియని వారికి తెలియపరచండి ప్రభువా. అదేవిధంగా సిలువ బొట్టు వాక్యంలో చెప్పిన దర్శన గ్రంథంలో మేము చూసి ఉన్నాం ప్రభువా. నొసటి మీద ముద్రణ వేస్తూ ఉన్నారు, పశ్చాత్తాపాన్ని గుర్తుగా మా నొసటి మీద ముద్ర వేస్తున్నారు. ఓ మానవుడా, నువ్వు మట్టి నుండి వచ్చావు, మట్టిలోకి వెళ్ళిపోతావు అని గుర్తించటం కూడా సిలువ గుర్తు వేస్తున్నారు. ఈ యొక్క సిలువ మా అందరికీ రక్షణ, సిలువ ద్వారే మాకు రక్షణ లభిస్తుందని మేము పబ్లిక్గా అందరి ఎదుట ఒక విట్నెస్, ఒక సాక్షిభూతమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయపడుతున్న విషయాలు గుర్తించుకున్నట్లు మాకు మీ కృపను దయచేయండి. అదేవిధంగా పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని దీవించండి, వారి సేవను కూడా ఆశీర్వదించండి. మేము క్రైస్తవులు ప్రభువా, నీకు మహిమకరంగా ఉండటానికి మమ్మల్ని మేము ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరిలో మంచితనాన్ని గుర్తించుకొని వారిని అభినందించుకునే మంచి మనసు మా అందరికి దయచేయమని
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.